ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. కమ్. డియర్ స్టూడెంట్స్, వీళ్ళిక్కడే దగ్గరలో ఉండే గూడెం వాళ్ళు. వీళ్ళ గూడెంలో పండగుందని అమ్మవారి తల్లికి పెట్టిన ప్రసాదాన్ని మనకి పంచడానికి వచ్చారు. అందరూ తీసుకోండి. అయ్ ప్రసాదమా? ప్రసాదం అంటే చక్కెర పొంగల పులిహోర. ఇటువంటి కుమ్మేస్తా. మా అమ్మోరు తల్లికి ఉట్ట తినే పెడతాం బాబు, అదే ప్రసాదం. అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. సర్లే ఇవ్వండి. అందరు అట్టాగే నిలబడండి. సిను, నువ్వు కూడా రా. అమ్మా, ఇది అమ్మోరు తల్లి ప్రసాదం. అందరూ ఒకేసారి తినాలా? అలాగే. అమ్మా, అమ్మోరు తల్లి, వీళ్ళందర్నీ చల్లగా చూడు తల్లి. ఇది నిజమైన తేనెలా లేదే. ఇప్పుడు తినండి. ఆగండి, ఈ తేనె తినకండి. తప్పమ్మా, అట్టా అనకూడదు. ఇది అమ్మోరు ప్రసాదం, కళ్ళు పోతాయి. ఇది నిజంగానే అమ్మోరు ప్రసాదమా, లేక మీరు కావాలని అబద్ధం చెప్తున్నారా? అదేంటమ్మా అట్ట అంటావు? అది నిజంగానే అమ్మోరు ప్రసాదం. కాదు, మీరు అబద్ధం చెప్తున్నారు. వసే, ఇది మనల్ని పట్టించేలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడమాకు, అనుమానం రాకుండా చేసేద్దాం. గంగా, ఏంటి నువ్వనేది? అవును టీచర్, ఈ తేనె అసలైన తేనె కాదు. ఇందులో ఏదో కలిసింది. ఇది కల్తీ తేనె. ఇదిగో పాప, అది అచ్చరాల పొట్టతేనే. అందులో ఏమీ కలవలేదు. కావాలంటే అందరూ తిని చూడండి, మీకే తెలుస్తుంది. ఏది పుట్టతేనో ఏది కల్తీ తేనో నాకు బాగా తెలుసు. ఎలాగంగా? చూడ్డానికి ఇది నిజమైన తేనెలాగే ఉంది. మరి ఇది కల్తీ తేనె అని ఎలా చెప్తావు? దానికో చిన్న సిట్కా ఉంది. అది చేస్తే ఇది అసలేందో కల్తీదో ఇప్పుడే తేలిపోతుంది. రియల్లీ? అయితే అదేంటో చేసి చూపించు. అలాగే టీచర్. అన్నా, నీ కాడ అగ్గిపెట్టివు. ఈ అగ్గి పుల్లని నిజమైన తేనెలో ముంచి ఎలిగితే అది ఎలుగుతుంది. నిజమైన తేనె కాకుంటే అందులో ఏదైనా కలిసినా ఈ అగ్గి పుల్ల ఎలగదు. అదెలా? ఎందుకంటే అసలైన తేనెలో ఎలాంటి నీరు ఉండదు. అదే కల్తీ తేనెలో అయితే అందులో ఎంతో కొంత నీరు కలిసి ఉంటుంది. అప్పుడు ఆ కల్తీ తేనెలో ఉన్న నీటిని ఈ అగ్గిపుల్ల పీల్చుకుంటే ఇది మెత్తపడి ఎలగదు. అర్థమైందా? బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ అగ్గిపుల్లని తేనెలో ముంచుతాను. ఎలిగితే అసలైంది, లేదంటే కల్తీది. అంటే ఇది కల్తీది. అందరూ పాడేయండి. అమ్మో, ఇలాంటి కల్తీ తేనె తింటే ఆరోగ్యాలు చెడిపోతాయి. మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ గంగా. ఏయ్, ఏంటి ఇలాంటి కల్తీ తేనె తీసుకొచ్చి ప్రసాదమని మాకు ఇవ్వాలని చూస్తారా? ఎంత ధైర్యమే మీకు? క్షమించండి అమ్మా, ఇది కల్తీదని మాకు కూడా తెలీదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినదమ్మా. అవునమ్మా, సమయానికి ఆ పాప చెప్పినారు కాబట్టి సరిపోయినది. లేదంటే అపచారం జరిగి అమ్మోరు తల్లికి కోపం వచ్చేది. ఛే! వెంటనే ఈ తేనెను పారేసి మా అమ్మోరు తల్లికి వేరే నైవేద్యం పెడతామమ్మా. ఆ తల్లిని క్షమించమని అడుగుతామమ్మా. అప్పుడు మళ్ళా ఈ ప్రసాదంతో మీ కాడికి వస్తామమ్మా. జరిగిన తప్పుకి క్షమించండి అమ్మా. అవునమ్మా. నువ్వు చల్లగా ఉండాలమ్మా తల్లి. పదండే.
వెల్డన్ గంగా. నువ్వు నిజం చెప్పకపోతే ఆ కల్తీ తేనె వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చుండేవో ఏమో. ఎనీహౌ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీ తెలివితేటలతో అందర్నీ సేవ్ చేసావు. చాలా థ్యాంక్స్. పర్లేదు టీచర్. వెళ్ళి ఆడుకోమ్మా. మ్. అందరూ వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మో కొంతలో ఎంత ప్రమాదం తప్పిందే. వాళ్ళకు పూర్తిగా అనుమానం రాకముందే అబద్ధం చెప్పి తప్పించుకున్నాం. లేదంటే వాళ్ళ చేతిలో సావు దెబ్బలు తినేవాళ్ళం. ఇట్ట జరగటానికి కారణం ఆ పిల్లే. అదే గనక ఆడు లేకపోయుంటే మన ఎత్తు పారేది. ముందు ఆ పిల్ల నాడి నుంచి తప్పించాలి. అప్పుడే మనం అనుకున్నది జరుగుతాది. ఇప్పుడు ఏం చేద్దాం? సమయం కోసం చూద్దాం. అయ్యో ఏంటి మంగమ్మ గారు అట్టాయిస్తున్నారు? నా నెట్ట పెట్టుకోవాలి చెప్పండి. సారీ గంగా, నువ్వు పట్టుకుంటావేమో అనుకున్నాను. ఏ ధైర్యేష్, వెళ్ళి బాల్ తీసుకురా. అమ్మో ఆపదలో పావులుంటాయి. పావులంటే నాకు చచ్చేది భయం. ప్రతి చిన్న దానికి అట్ట భయపడితే ఎట్టా చెప్పు ధైర్యేష్. సరే ఉండు, నా తెస్తాను. అమ్మయ్యా. శ్యామ్, శ్యామ్, శ్యామ్. టీచర్, 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 రా సీత. ఒకసారి రండి. టీచర్, చూసావా ఏమైందమ్మా? శ్యామ్ ఇక్కడ పడిపోయాడు. ఎంత పిలిచినా లేవట్లేదు. శ్యామ్, 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 కొంచెం ఎవరైనా వాటర్ బాటిల్ తీసుకురారా. శ్యామ్, శ్యామ్, నానా, శ్యామ్. లేపమ్మా. ఆ. లే బాబు. చెప్పమ్మా, ఏం జరిగింది శ్యామ్? ఎందుకు ఇలా పడిపోయి ఉన్నావు? అసలు ఏం జరిగింది చెప్పమ్మా. ఎవరో ముగ్గురు ఆంటీలు వచ్చారు టీచర్. టేన్ టేస్ట్ చేయమని ఇచ్చారు. నేను టేస్ట్ చేశాను. అంతే, నాకేం తెలీదు. టీచర్ తన మెల్లో చైన్ కూడా కనిపించట్లేదు టీచర్. అవును టీచర్, ఆ ఆంటీలు ఉన్నప్పుడు నా మెడలో చైన్ ఉంది టీచర్. ఇప్పుడు లేదు టీచర్, వాళ్లే పట్టుకెళ్లారు. మై గాడ్, అంటే ఇందాకొచ్చిన ఆడవాళ్లు దొంగలన్నమాట. తేనిచ్చి మనందరి ఆర్నమెంట్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. అంటే గంగ వల్ల మనమందరం సేఫ్ అయ్యాం. వీలైతే ఆ లేడీస్ గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. స్టూడెంట్స్, ఇక పైన ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా ఇస్తే, పలకరించినా తినడానికి ఏమైనా ఇచ్చినా ఎవరు తీసుకోవద్దు. దాని గురించి నాతో చెప్పండి. కాస్త జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అలాగే టీచర్. ఎలా ఉంది బాబు? పదండి, వెళ్ళండి, వెళ్ళండి. దొంగలంటే నాకు చాలా భయం. ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, ఎవరు లేరు. అమ్మో. అయ్యో, బాల్ గోతులో పడిపోయినదే. ఇప్పుడు ఎలా తీయాలి? ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజే. అమ్మా! ఎవరు నన్ను ఇక్కడ తోశారు? ఎవరు లేరే? అయ్యో, నన్నెట్టా గోతులో పట్టాను. ఇప్పుడు పైకెట్ట పోవాలా?
అంటావా? ఏమో మంగమ్మ, నాకేం తెలీదు. రెప్పపాటు కాలంలో జరిగిపోయినది. నువ్వు సమయానికి దేవతలా వచ్చినావు. నన్ను పైకి లాగండమ్మా, ప్లీజ్ పైకి లాగవా? నిన్ను పైకి లాగాలని నాకు ఉంది గంగా, కానీ ఎలా చెప్పు? నాకు నీ అంత తెలివి శక్తి నాకు లేవు. అట్ట అనకటమ్మ గారు, ఇప్పుడు మీరు తప్ప నన్ను కాపాడే వాళ్ళెవరు? ఈడెవ్వరూ లేరు. అయ్యో, దయచేసి నన్ను కాపాడండి, కాపాడండి అమ్మా. ఎలా కాపాడతానే? పోటీ లేని నాకు పోటీగా వచ్చి ప్రతిదీ నా నుండి లాక్కున్నావు. చివరకు జమీందారు అయ్యావు. అలాంటి నిన్ను ఎలా కాపాడమంటావే అని అంటాననుకున్నావా గంగా? అస్సలనను. ఎందుకంటే నువ్విప్పుడు జమీందారువి. నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. నువ్విక్కడే ఉండు, నేను వెళ్లి టీచర్లని పిలుచుకొస్తాను. అది కాదమ్మ గారు. నువ్వు భయపడుకో గంగా. ఎంతసేపైనా సరే, ఎన్ని రోజులైనా సరే నువ్విక్కడే ఉండాలి. నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను, సరేనా? నన్ను కాపాడండి అమ్మా, నన్ను లేపండి అమ్మా. నన్ను కాపాడండి అమ్మా, నన్ను కాపాడండి అమ్మా, నన్ను లేపండి అమ్మా. అమ్మా అమ్మా, నువ్వెంత అడిచినా నేను నీకు హెల్ప్ చేయను. వేరే వాళ్ళని చేయనివ్వను. నువ్విక్కడే గోతులో చావాలి. మళ్ళీ నేనే జమీందార్ కావాలి. దట్స్ ఆల్. అమ్మయ్య, నన్నెవరూ గమనించలేదన్నమాట. చిల్డ్రన్స్, మనం హాఫ్ అన్ అవర్ లో బయలుదేరుతున్నాం. బీ రెడీ. ఇప్పుడు ఇక్కడ గంగ లేదని అందరికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, అందరికి అనుమానం రాకుండా గంగ బస్ లోనే ఉన్నట్టు మేనేజ్ చేయాలి. నన్నెవరైనా కాపాడండి, నన్నెవరైనా కాపాడండి. గంగ ఇక్కడ పడుకుందని చెప్తే ఎవ్వరైనా నమ్మేస్తారు. ఓకే చిల్డ్రన్స్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం బయలుదేరాలి. గెట్ రెడీ. చిల్డ్రన్స్, అందరూ లైన్ లో నిలబడండి. ఏంటమ్మా, నీకు సెపరేట్ గా చెప్పాలా? కమ్. 1 మినిట్ టీచర్. గంగ బాల్ కోసమని వెళ్ళింది, ఇంకా రాలేదు. తన కోసమే వెయిట్ చేస్తున్నా. వాట్? గంగ బాల్ కోసం వెళ్ళి ఇంకా రాలేదా? ఏంటి నువ్వు చెప్పేది? అవును టీచర్, గంగ ఇంకా రాలేదు. ఇందాకే వచ్చిందనుకున్నాను, ఇంతవరకు రాలేదా? తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, నాకు భయంగా ఉంది టీచర్. మరి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడా చెప్పేది? అసలే మిమ్మల్ని కంట్రోల్ చేయలేక మేం చచ్చిపోతున్నాం. మళ్ళీ ఇదొకట. అసలు ఎక్కడున్నదని వెతకాలి. ఏమో తెలియదు ఏంటి టీచర్ అంతలా టెన్షన్ పడుతున్నారు? ఏమైంది? బాల్ కోసం వెళ్లిన గంగ ఇంతవరకు తిరిగి రాలేదంట. తను ఎక్కడికి వెళ్ళిందోనని టెన్షన్ గా ఉంది. ఎందుకు టీచర్ టెన్షన్? గంగ ఎప్పుడో బస్ ఎక్కిందిగా. ఏంటి నువ్వనేది? గంగ బస్ లో ఉందా? అవును టీచర్. బాల్ తో తిరిగొచ్చిన గంగకు ఉన్నట్టుండి తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తేను కాసేపు బస్ లో పడుకుంటాను, నన్నెవరూ లేపొద్దని నాతో చెప్పి వెళ్లి పడుకుంది. నువ్వు చెప్పేది నిజమా? అవును టీచర్. కావాలంటే మీరు చూడండి, చూద్దరు గాని రండి. నన్నెవరైనా కాపాడండి, కాపాడండి. అవును మేడం,
తను లాస్ట్ సీట్ లోనే పడుకునుంది. కానీ తనకిప్పుడు ఎలా ఉందో తెలుసుకుంటేనే దారిలో తన కోసం ఏమైనా మెడిసిన్స్ తీసుకోవచ్చు. నేను వెళ్లి గంగను కనుక్కుంటాను. ఇప్పుడు టీచర్ కనుక దుప్పటి తీస్తే గంగ లేదన్న విషయం తెలిసిపోతుంది. అప్పుడు నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది. గంగ నేనే ఏదో చేశానని అందరు నన్నే అనుమానిస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? వద్దులే, తనని రెస్ట్ తీసుకొని తర్వాత లేపుదాం. శ్రీను, దారిలో ఏదైనా క్లినిక్ కనిపిస్తే ఆపు. గంగను ఒకసారి హాస్పిటల్లో చూపిద్దాం. అలాగేనమ్మా. పిల్లలు అందరూ కూర్చోండి. సీత, నువ్వు ఈసారి నా పక్కన కూర్చో. మన ఇద్దరం మంచి స్టోరీస్ చెప్పుకుంటూ పిక్నిక్ కి వెళ్దాం, సరేనా? నేను రాను. రా సీత, రా. లే, నువ్వు రా సీత. దా. నన్నెవరైనా కాపాడండి. మంగమ్మ అందరిని పిలుస్తానని ఎప్పటి వరకు రాలేదు. మర్చిపోయినాదో లేదంటే కావాలని వెళ్ళినాదో అర్థం కావట్లేదు. అసలు నా గురించి చెప్పినాదో లేదో. ఇంకా సేపట్లో చీకటి పడుతుంది. ఇప్పుడు ఎట్టా ఏం చేయాలో తెలియటం లేదు. ఎవరైనా వచ్చి నన్ను కాపాడేలా చేయి స్వామి. అదేంటమ్మా, బస్ ఇక్కడే ఆగిందన్నావు, మరెక్కడ కనిపించదే? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. టీచర్ కు ఫోన్ చేయమ్మా. ఏమైందమ్మా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందమ్మా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు బస్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవటం ఎలా అమ్మా? బాబు, ఇక్కడ ఇందాక స్కూల్ బస్ ఏదైనా ఆగిందా? అవునమ్మా, ఆగింది. ఇప్పుడు దాకా పిల్లలు ఇక్కడ ఆడుకున్నారు. మరి బస్ గాని పిల్లలు గాని కనిపించట్లేదు. మీరు రావడానికి 10 నిమిషాల ముందే బస్సు ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో, ఛ. ఒక 5 నిమిషాల ముందొచ్చినా బాగుండేదమ్మా. ఇప్పటికైనా మించిపోయిందేముందమ్మా. మనం ఫాస్ట్ గా వెళితే బస్సును చేరుకోవచ్చు. పదమ్మా వెళ్దాం. సరే. అమ్మా, అమ్మోరు తల్లి, నన్ను నువ్వే కాపాడాలమ్మా. తల్లి కాపాడమ్మా. ఏమైందమ్మా, ఎందుకలా ఆగావు? అమ్మా, అమ్మా అని గంగ పిలిచినట్టుగా ఉందమ్మా. గంగ స్కూల్ బస్సులో ఉంటే దాని గొంతు ఇక్కడలా వినిపిస్తుందమ్మా. నన్ను కాపాడండి. నేను ఈ గోతిలో ఉన్నాను. నన్ను కాపాడండి. లేదమ్మా, అది గంగ గొంతే. ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తుందమ్మా. నాకు కూడా గొంతు వినిపించినదే. అంటే నిజంగా అది గంగేనా? అయినా సరే మనకి తెలియనట్టుగానే ఉండాలా. అర్థమైనదా? నువ్వు గంగకేమన్నా అవుతుందేమోనన్న భయంతో ఆలోచిస్తున్నావు. అందుకే నీకు గంగ ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తుంది. గంగ ఇక్కడుండదమ్మా, బస్సులోనే ఉంటుంది. నా మాట విను, వెళ్దాంరా.